ప్రపంచ పటంలో మంచు ముక్కలా కనిపించే ఓ ద్వీపం ఇప్పుడు అమెరికాకు యూరోప్కు చిచ్చు పెడుతుంది. అదే గ్రీన్లాండ్. 2 ఏళ్ల క్రితం వరకు గ్రీన్లాండ్ని అమెరికా ఆక్రమిస్తుందంటే అదొక విడ్డూరమైన జోక్ అనుకునేవారు. కానీ ఇప్పుడు అది జోక్ కాదు, ఒక వార్నింగ్. దానికి కారణం డొనాల్డ్ ట్రంప్. ఆ మంచుగడ్డ మాదే, అది మాకు కావాల్సిందే అంటూ ట్రంప్ వేస్తున్న అడుగులు అంతర్జాతీయ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అసలు ట్రంప్ కన్ను గ్రీన్లాండ్పై ఎందుకు పడింది? శాంతి బహుమతి రాలేదని శాంతిని వదిలేస్తానంటున్న ట్రంప్ నిజంగానే గ్రీన్లాండ్పై దాడి చేస్తారా? ఈ సువిశాల ద్వీపం చుట్టూ జరుగుతున్న ఆ మాగా రాజకీయం ఏంటి? ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. డొనాల్డ్ ట్రంప్కు గ్రీన్లాండ్ ఎందుకు కావాలి? గ్రీన్లాండ్పై ట్రంప్ సైనిక చర్య తప్పదా? గ్రీన్లాండ్ ప్రజలు ఏం కోరుకుంటున్నారు? గ్రీన్లాండ్ను అమెరికా ఆక్రమించుకుంటుందా? 2 ఏళ్ల క్రితం ఈ విషయం అసాధ్యమైనది, విడ్డూరమైనది. కానీ ఇప్పుడు ప్రపంచం తెలుసుకోవాలనుకుంటున్న ప్రశ్న ఇదే. దీనంతటికీ ఒకే ఒక్క వ్యక్తి కారణం. ఆ వ్యక్తి ఎవరూ కాదు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. వ్యూహాత్మక జాతీయ భద్రత, అంతర్జాతీయ భద్రతకు గ్రీన్లాండ్ అవసరమని తాజాగా దావోస్లోని వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ట్రంప్ మరోసారి చెప్పారు. ఎటువంటి రక్షణ లేని సువిశాలమైన ద్వీపం వాస్తవానికి ఉత్తర అమెరికాలో భాగమని ట్రంప్ స్పష్టం చేశాడు. అది తమ సొంతమని అమెరికా అధ్యక్షుడు బల్లాగుద్ది చెప్పాడు. అమెరికాకు గ్రీన్లాండ్ కావాల్సిందేనని ట్రంప్ చెప్పుకొచ్చాడు. అసలు అమెరికాకు ఎందుకు గ్రీన్లాండ్ కావాలి అంటే తమ జాతీయ భద్రతకు ఆ ద్వీపం అవసరమని ట్రంప్ వాదిస్తున్నాడు. ఇటీవలి కాలంలో ట్రంప్ పదే పదే ఈ వాదనను తెరపైకి తెస్తున్నాడు. అంతేకాదు, గ్రీన్లాండ్ విషయంపై దావోస్లో చరిత్ర పాఠాలను కూడా ట్రంప్ చెప్పాడు. అమెరికా కోరుకుంటుందల్లా గ్రీన్లాండ్ అనే ప్రాంతం మాత్రమేనని ట్రంప్ తెలిపాడు. గతంలో ఆ ద్వీపానికి అమెరికానే ట్రస్ట్గా ఉందన్నాడు. 2వ ప్రపంచ యుద్ధంలో జర్మనీ, జపాన్, ఇటలీ దేశాలను ఓడించిన తర్వాత మర్యాదపూర్వకంగా ఆ ద్వీపాన్ని డెన్మార్క్కు ఇచ్చినట్టు ట్రంప్ వివరించాడు. All the United States is asking for is a place called Greenland, where we already had it as a trustee, but respectfully returned it back to Denmark not long ago after we defeated the Germans, the Japanese, the Italians, and others in World War II. We gave it back to them. ట్రంప్ వాదనలపైన చరిత్ర ఏం చెబుతోంది? 1940లో ఏం జరిగింది? 1940లో డెన్మార్క్పై జర్మనీ దండెత్తి ఆ దేశాన్ని ఆక్రమించుకుంది. దీంతో నాజీ నేతృత్వంలోకి డెన్మార్క్ వెళ్ళిపోయింది. గ్రీన్లాండ్ అప్పటికే డెన్మార్క్ రాజ్యంలో భాగంగా ఉంది. డెన్మార్క్ను నాజీలు సొంతం చేసుకోవడంతో గ్రీన్లాండ్ జర్మనీ సొంతమవుతుందని అమెరికా తీవ్ర ఆందోళనకు గురైంది. ఒకవేళ నాజీలు గ్రీన్లాండ్ను ఆక్రమించుకుంటే నాజీలకు ఉత్తర అమెరికాలో ఒక స్థావరం లభిస్తుందని వాషింగ్టన్ భయపడింది. అందుకే 2వ ప్రపంచ యుద్ధం సమయంలో గ్రీన్లాండ్ రక్షణ బాధ్యతలను అమెరికా తీసుకుంది. అక్కడ 2 భారీ వైమానిక స్థావరాలను కూడా ఏర్పాటు చేసింది. 2వ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత $10 కోట్ల గ్రీన్లాండ్ను తమకు విక్రయించాలని అమెరికా ప్రతిపాదించింది. కానీ వాషింగ్టన్ ప్రతిపాదనను డెన్మార్క్ తిరస్కరించింది. అయితే ట్రంప్ తన వంకర వాదనలో అమెరికాకు అప్పటికే గ్రీన్లాండ్పై హక్కు ఉందంటున్నాడు. తామే డెన్మార్క్కు ఇచ్చేశామని చెప్పుకుంటున్నాడు. గ్రీన్లాండ్ను డెన్మార్క్కు అమెరికా తిరిగి ఇవ్వాల్సింది కాదని ట్రంప్ వాపోయాడు. అందుకే ఇప్పుడు దాన్ని తిరిగి పొందాలని ట్రంప్ కోరుకుంటున్నాడు. తాము కోరుకుంటున్నది గ్రీన్లాండ్పై సర్వ హక్కులేనని ట్రంప్ దావోస్లో చెప్పుకొచ్చాడు. గ్రీన్లాండ్ను లీజుకు తీసుకుంటే ఆ ప్రాంతం రక్షణ కష్టమని ట్రంప్ వాదించాడు. సముద్రం మధ్యలో ఉన్న మంచుగడ్డ లీజుకు తీసుకుని దాని రక్షణకు ప్రాణాలను తెగించి ఎవరు పోరాడతారని ట్రంప్ ప్రశ్నించాడు. యుద్ధమే వస్తే అసలైన పోరు ఆ మంచుగడ్డపైనే జరుగుతుందని ట్రంప్ వార్నింగ్ ఇస్తున్నాడు. సో మొత్తానికి ట్రంప్ గ్రీన్లాండ్ను కోరుకుంటున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. అయితే దావోస్లో తన ప్రసంగంలో గ్రీన్లాండ్ బదులుగా ఐస్లాండ్ పేరును ప్రస్తావించాడు. అయితే ఇక్కడ ట్రంప్ నిజంగానే టంగ్ స్లిప్ అయ్యాడా, లేక గ్రీన్లాండ్, ఐస్లాండ్ ఒకటేనని భ్రమపడుతున్నాడా? ఐస్లాండ్ విషయంలో తమకు ఎవరూ అండగా లేరని ట్రంప్ తెలిపాడు. తాజాగా అమెరికా స్టాక్ మార్కెట్లు పడిపోవడానికి ఐస్లాండే కారణమని చెప్పాడు. ఐస్లాండ్ కారణంగా తమకు ఇప్పటికే భారీ నష్టం వాటిల్లిందని ట్రంప్ వాపోయాడు. They're not there for us on Iceland, that I can tell you. I mean, our stock market took the first dip yesterday because of Iceland. So Iceland's already cost us a lot of money. ట్రంప్ వార్నింగ్స్తో గ్రీన్లాండ్ వణికిపోతోంది. ట్రంప్ దాడిని ఎదుర్కొనేందుకు సిద్ధమవుతోంది. ప్రజలందరూ దేనికైనా సిద్ధంగా ఉండాలని స్వయంగా గ్రీన్లాండ్ ప్రధాని ఫ్రెడరిక్ నిల్సన్ హెచ్చరించాడు. దేనికి సిద్ధంగా ఉండాలి అంటే అమెరికా దురాక్రమణను ఎదుర్కోవడానికి అన్నమాట. అమెరికా సైనిక చర్యను కొట్టిపడేయలేమని గ్రీన్లాండ్ ప్రధాని నిల్సన్ హెచ్చరించాడు. గ్రీన్లాండ్ నాటోలో భాగంగా ఉందని స్పష్టం చేశాడు. పరిస్థితులు తీవ్రమై
అమెరికా దాడి చేస్తే దాని ప్రభావం బయటి ప్రపంచంపైన తీవ్రంగా ఉంటుందని నిల్సన్ ఆందోళన వ్యక్తం చేశాడు. గ్రీన్లాండ్ను ట్రంప్ కోరుకుంటున్నాడు, కానీ ట్రంప్ను మాత్రం ఆర్కిటిక్ ద్వీపం కోరుకోవడం లేదు. తాము అమెరికాలో భాగం అవ్వాలని కోరుకోవడం లేదని గ్రీన్లాండ్ పలుమార్లు స్పష్టం చేసింది. అదే విషయాన్ని గ్రీన్లాండ్ ప్రజలు ఇప్పుడు ట్రంప్కు అర్థమయ్యే రీతిలో చెబుతున్నారు. గ్రీన్లాండ్ ప్రజలు ఇప్పుడు ట్రంప్ తరహాలోనే ఎర్రటి క్యాప్లను ధరిస్తున్నారు. ట్రంప్కు ఇష్టమైన లెటర్స్ మాగా ఆ క్యాప్లపై ప్రదర్శిస్తున్నారు. ట్రంప్ ప్రకారం మాగా అంటే మేక్ అమెరికా గ్రేట్ అగైన్. అయితే గ్రీన్లాండ్ ప్రజల మాగా అర్థం మాత్రం మేక్ అమెరికా గో అవే. షార్ట్లో మాత్రం మాగానే అవుతుంది. చూడడానికి ట్రంప్ మాగా క్యాప్ లాగే ఉన్న గ్రీన్లాండర్ల సందేశం వేరు. ఆర్కిటిక్ ద్వీపం అమ్మకానికి లేదని డెన్మార్క్ చెబుతోంది. ఇప్పుడు గ్రీన్లాండ్ విషయంలో యూరోపియన్ దేశాలు డెన్మార్కే మద్దతు పలుకుతున్నాయి. తమ వాదనను బలంగా వినిపించడానికి యూరోపియన్ నాయకులు అన్ని మార్గాల్లో ప్రయత్నించారు. ట్రంప్ ఈగోను దెబ్బతీయడానికి వాళ్ళు ప్రయత్నించారు. అందుకోసం లాజిక్లను తెరపైకి తెచ్చారు. అంతేకాదు 37 మంది సైనికులను గ్రీన్లాండ్కు పంపి తమ సైనిక సామర్థ్యాన్ని ప్రదర్శించారు. అనంతరం ట్రంప్తో మీటింగ్స్కు ప్రయత్నించారు. అయితే యూరోప్ నాయకుల ప్రైవేటు మెసేజ్లను ట్రంప్ సోషల్ మీడియాలో పోస్టు చేసి ఎద్దేవా చేశాడు. దీంతో అమెరికా అధ్యక్షుడిపై యూరోప్ నాయకులు మండిపడుతున్నారు. గ్రీన్లాండ్ విషయంలో ఖచ్చితంగా ఉధృత పరిస్థితులు ఉన్నాయనడంలో ఎలాంటి సందేహం లేదని నాటో చీఫ్ మార్క్ రూట్ తెలిపాడు. కానీ ఈ వివాదాన్ని పరిష్కరించుకునే ఏకైక మార్గం దౌత్యమేనని స్పష్టం చేశాడు. ప్రపంచానికి మరింత అభివృద్ధి, స్థిరత్వం అవసరమని తాము బలంగా నమ్ముతున్నట్టు ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ తెలిపాడు. బెదిరింపులకు పాల్పడే వారికంటే గౌరవంగా ఉండే వారికే ప్రాధాన్యమిస్తామని పరోక్షంగా ట్రంప్ గురించి మాక్రాన్ ప్రస్తావించాడు. కుట్రల కంటే విజ్ఞానానికే పెద్దపీట వేస్తామని ట్రంప్ను మాక్రాన్ విమర్శించాడు. ప్రపంచ పటంలో గ్రీన్లాండ్ కీలకమైన ప్రాంతమే కాదు, అక్కడ సహజ వనరులు విస్తారంగా ఉన్నాయని EU చీఫ్ ఉర్సులా తెలిపారు. ఇది ప్రపంచ సముద్ర మార్గాలకు ఇది వ్యూహాత్మక ప్రాంతంగా మారుతుంది అన్నారు. ఆర్కిటిక్ ద్వీపం భవిష్యత్తును కేవలం గ్రీన్లాండ్ ప్రజలు మాత్రమే నిర్ణయిస్తారని EU చీఫ్ స్పష్టం చేశారు. ఈ విమర్శలేవి ట్రంప్ను మాత్రం అడ్డుకోలేవు. తనకు నోబెల్ శాంతి బహుమతి రాలేదని, అందుకే శాంతి గురించి ఆలోచించాల్సిన అవసరం తనకు లేదని నార్వే ప్రజలతో ట్రంప్ చెప్పాడు. నిజానికి అది అత్యంత దారుణమైన వాదన. ఆఖరికి అమెరికన్లు కూడా ట్రంప్ వాదనలను, ఆలోచనలను దారుణమైనవిగా పేర్కొంటున్నారు. ఒక సర్వే ప్రకారం గ్రీన్లాండ్ను సైనిక చర్యతో ఆక్రమించుకోవడాన్ని ప్రతి 10 మంది అమెరికన్ ఓటర్లలో 9 మంది వ్యతిరేకిస్తున్నారు. కానీ అక్కడ ఉన్నది డొనాల్డ్ ట్రంప్. ఆయన ఎవరి మాటలను లెక్క చేయడు. డెన్మార్క్ ఇచ్చిన దానికంటే తాము అడుగుతున్నది చాలా చిన్నదని ట్రంప్ వాదిస్తున్నాడు. నాటో పేరిట వాళ్లకు ఎంతో చేశామని ట్రంప్ చెప్పుకొచ్చాడు. కానీ తాము అడిగితే ఒక మంచి ముక్కను వాళ్ళు ఇవ్వడం లేదంటూ అమెరికా అధ్యక్షుడు విమర్శించాడు. ట్రంప్ మాత్రమే కాదు, ఆయన సగం మంత్రులు కూడా దావోస్లో గ్రీన్లాండ్ వాదనల్ని వినిపించారు. ఈ విమర్శలు, వాదనలు పక్కన పెడితే నిజంగా గ్రీన్లాండ్పై ట్రంప్ దాడి చేస్తాడా? ఆ ద్వీపాన్ని ఆక్రమించుకుంటాడా? ట్రంప్కు ఉన్న ఆప్షన్లు ఏంటి? అమెరికా అధ్యక్షుడి మొదటి ఆప్షన్ మాత్రం మిలిటరీ చర్యనే. గ్రీన్లాండ్కు సొంత ఆర్మీ లేదు. తమ రక్షణకు డెన్మార్క్ పైనే గ్రీన్లాండ్ ఆధారపడుతోంది. ప్లస్ ఈ ఆర్కిటిక్ ద్వీపంలో అమెరికా మిలిటరీ బేస్ ఉంది. అక్కడ ట్రంప్కు సైన్యం ఉంది. అందుకే సాంకేతికంగా గ్రీన్లాండ్ను అమెరికా కోరుకుంటోంది. గ్రీన్లాండ్పై అమెరికా దాడికి దిగితే కొన్ని గంటల్లోనే సొంతం చేసుకుంటోంది. కానీ దాని పరిణామాలు మాత్రం తీవ్రంగా ఉంటాయి. గ్రీన్లాండ్ను ట్రంప్ ఆక్రమించుకుంటే నాటో అంతమవుతుంది. అంతర్జాతీయ చట్టాలను ఎవరూ పట్టించుకోరు. ప్రస్తుతానికి గ్రీన్లాండ్పై సైన్యాన్ని ప్రయోగించమని ట్రంపే స్వయంగా చెప్పాడు. మరి ట్రంప్ ఇతర ఆప్షన్లు ఏంటి? $18,600 కోట్ల గ్రీన్లాండ్ను కొనాలని అమెరికా ప్రతిపాదిస్తోంది. అయితే ఇలాంటి డీల్స్కు అమెరికా చట్టసభల నుంచి ఆమోదం పొందాల్సి ఉంటుంది. దానికంటే ముందు గ్రీన్లాండ్, డెన్మార్క్ సైతం అంగీకరించాలి. అమెరికా కాంగ్రెస్, యూరోపియన్ యూనియన్ అనుమతించాల్సి ఉంటుంది. ఇది సుదీర్ఘమైన, క్లిష్టమైన ప్రక్రియ. ఒకవేళ ట్రంప్ గ్రీన్లాండ్ను కొన్నా, బలవంతంగా ఆక్రమించుకున్నా అది కేవలం ఒక ద్వీపంతో ఆగిపోదు. బలవంతుడిదే భూమి అనే సూత్రంతో మరిన్ని దేశాల ఆక్రమణకు ట్రంప్ నాంది పలికినట్టు అవుతుంది. మరి ప్రపంచ దేశాలు ట్రంప్ను అడ్డుకుంటాయా? అమెరికాలో గ్రీన్లాండ్ చరిత్ర కలిసిపోతుందా అన్నది వేచి చూడాల్సిందే.